ప్రేమించడం నేరమా, పెళ్లి చేసుకుంటాను అనడం ఘోరమా? పిల్లల ప్రేమ ఇష్టం లేకపోతే చెప్పాలి, అంతేగాని ప్రాణాలు తీయడమేంటి? సంగారెడ్డి జిల్లాలో జరిగిన సంఘటన చూస్తే మనుషులు మనస్తత్వాలు ఎంత దారుణంగా తయారయ్యాయో అర్థమవుతోంది. సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని అమీన్పూర్లో దారుణం జరిగింది. ఇంటికి పిలిపించి మరీ ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఇక్కడ చూడండి. ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు జ్యోతి శ్రావణ్ సాయి. ఈ యువకుడు మైసమ్మగూడలోని సెయింట్ పీటర్ కాలేజీలో బీటెక్ సిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలకు విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నారు. ఈ క్రమంలో యువతి పేరెంట్స్ కి విషయం తెలిసిందే. కానీ అదే అతని పాలిట శాపమయ్యింది. నిజానికి ప్రేమించామని చెప్పగానే ఏ అమ్మాయి తల్లిదండ్రులు వెంటనే అంగీకరించారు. ఇక్కడ ఈ అమ్మాయి విషయంలోనూ ఇలాగే జరిగింది. యువకుడిని తమ అమ్మాయి వెంటపడవద్దని పలుమార్లు హెచ్చరించారు. కానీ ఇద్దరూ వినకపోవడంతో యువకుడి గురించి ఎంక్వైరీ చేశారు. అంతేకాదు, యువతి పేరెంట్స్ జ్యోతి శ్రావణ్ సాయిని మాట్లాడదాం రమ్మని చెప్పి ఇంటికి పిలిపించారు. అమీన్పూర్లోని తమ ఇంటికి వచ్చిన తర్వాత యువతిని ఇచ్చి పెళ్లి చేస్తామని నమ్మబలికారు. ఇంటిలిపాది అదే తరహాలో డ్రామా ఆడారు. శ్రావణ్తో మాట్లాడుతున్నట్లు నటించి ఒక్కసారిగా బ్యాట్తో దాడి చేశారు. కింద పడిపోయిన శ్రావణ్ పైన కత్తులతో పలుమార్లు పొడిచారు. అంతేకాకుండా శ్రావణ్ను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి అక్కడి నుంచి కుటుంబ సభ్యులంతా పారిపోయారు. మా అబ్బాయి పొద్దున చనిపోవడం జరిగింది. హోలిస్టిక్ హాస్పిటల్లో చనిపోయి తీసుకొచ్చి అబ్బాయిని తీసుకొచ్చారండి, డెడ్ బాడీని. ఆ పిల్లోళ్ళు ఎవరో సిరి అంట, అమీన్పూర్ నివాసంలో ఉండేవాళ్ళు, హరిప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేశారంట. అక్కడికి వాడు తీసుకొచ్చేసరికి డెడ్ బాడీనే తీసుకొచ్చారని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. సో నాకు కూడా కొంత ఏంటంటే ఆ అబ్బాయి ఏదో అమ్మాయిని ప్రేమించిందని చెప్పి పోయిందన్నారు. అంతకుముందే వాళ్ళు చంపుతామని అదని ఇదని బెదిరించారు. ఆస్తులు రాయించుకోవాలని కూడా 2-3 సార్లు వాడి ఆస్తుల గురించి కూడా ఎంక్వైరీ చేశారు. వాళ్ళు లొంగలేదనుకుంటా కొట్టి చంపారని మేము అనుకుంటాం. ఎవరైతే చంపినానని ఆమె చెబుతుందో ఆమె ఒప్పుకుంటుంది. నేను మా అమ్మాయిని కొడుతుంటే మీ అబ్బాయి అడ్డు వచ్చిండు, వాడికి బ్యాట్ తగిలి చచ్చిపోయిందని ఆమె చెబుతుందంట, స్టేట్మెంట్ ఇస్తుంది. లేదు, ఆ అమ్మాయి ఒత్తిడి చేసుకొస్తుందని మా అబ్బాయి ఫ్రెండ్స్ చెబుతున్నారు. వాడేమో నేను పోవట్లేదని మాతో చెప్పిండు. ఏదేమైనా మేమైతే వాడికి జాగ్రత్తలు చెప్పినాం, జాగ్రత్తగా ఉండి చదువుకోవాలని చెబుతున్నాం. తల్లిదండ్రులు ఇంకా అమ్మాయితో ఫోన్ చేయించారు. వాళ్ళే చెప్పారు నేను 11:45కి వాడు ఇక్కడికి వచ్చిండంట. వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకొని ఇప్పుడే వస్తానని చెప్పి వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వకుండా ఇక్కడికి వచ్చిండు. మరోవైపు శ్రావణ్ గురించి సమాచారం తెలియడంతో అతని మిత్రులు ఆసుపత్రికి వెళ్లారు. కానీ అప్పటికే శ్రావణ్ చనిపోయి ఉన్నాడు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు ఆసుపత్రికి చేరుకుని డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సృజనాలక్ష్మి నగర్ కాలనీలో ఒక ఇంట్లో శ్రవణ్ సాయి అనే 19 ఇయర్స్ వ్యక్తిని తన యొక్క క్లాస్మేట్ అయిన శ్రీజ అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి పిలిపించిన నేపథ్యంలో అక్కడ జరిగిన గొడవలో వాళ్ళ మదర్ సిరి అనే ఆవిడ అతని మీద బ్యాట్తో దాడి చేయడం వల్ల అతను గాయాలు పాలయ్యి కూకట్పల్లిలోని హోలిస్టిక్ హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తే బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళ పెదనాన్న దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాక్చువల్గా వీళ్ళిద్దరూ ప్రగతి నగర్లో 10th క్లాస్మేట్స్. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది. గతంలో కూడా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని ఇటు విషయంలో బోత్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది. ఇద్దరు మేజర్స్ అయిన తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్ని కంప్లీట్ అయిన తర్వాత లైఫ్లో సెటిల్ అయినప్పుడు ఆలోచిద్దామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య గతంలో డిస్కషన్ జరిగింది. ఈ క్రమంలోనే అతను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో జరిగిన గొడవలో వాళ్ళ మదర్ దాడి చేయడం వల్ల అతని గాయాల పాలై చనిపోయినట్లుగా ప్రస్తుతం విచారణలో ఉంది.